ఆలోచించండి మిత్రులారా. ఐటీ కారిడార్ అభివృద్ధి కోసం ప్రభుత్వం వేలం వేయదలుచుకున్న భూమికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి అసలు సంబంధం లేదు. సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసిన విషయం ఇది. అటు ఇటు జరిగిన భూముల బదలాయింపులు 2004లోనే జరిగిపోయాయి. హెచ్సియు భూమిని రెవెన్యూ శాఖ తీసుకోగా దానికి ప్రత్యామ్నాయంగా హెచ్సియుకి గోపన్పల్లి దగ్గర భూములనిచ్చింది ప్రభుత్వం. ఆ ఏడాది ఫిబ్రవరి 3న కంచె గచ్చిబౌలిలోని హెచ్సియు పరిధిలోని 534.28 ఎకరాలను రెవెన్యూ శాఖకు బదిలీ చేసింది. మరోవైపు గోపన్పల్లిలో 397.16 ఎకరాలను హెచ్సియుకి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో స్వాధీనపరిచారు. అప్పటి రిజిస్ట్రార్ సమ్మతితోనే ఇదంతా జరిగింది. పరస్పర అంగీకారంతో భూముల బదలాయింపులు జరిగాయి. ఇందులో మరో మాటే లేదు. ఆ రోజుతోనే వర్సిటీ భూమిపై హెచ్సియు బంధం తెగిపోయింది. ఐఎంజీ వర్సెస్ తెలంగాణ గవర్నమెంట్ కేసులో హెచ్సియుకి చెందిన భూమి ఒక్క అంగుళం కూడా లేకపోవడం గమనార్హం. అయినా హెచ్సియు భూములు అంటూ ఇటు రాజకీయ పక్షాలు అటు విద్యార్థులు నిరసన గళాలెత్తడం విశేషం. టీజీఐఐసీ స్వయంగా ప్రకటించిన యూనివర్సిటీ రిజిస్ట్రార్ నుంచి వ్యతిరేకత వ్యక్తమవడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ భూమిపై బీఆర్ఎస్ బీజేపీ రెండు అనవసర రాద్ధాంతానికి దిగుతున్నాయి. తమ పాలనలో ఇష్టం వచ్చినట్టు వ్యవహరించిన బీఆర్ఎస్ నేడు నీతులు చెబుతూ ఉండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో దాదాపు 130 ఎకరాల అటవీ సంపద నాశనమైంది. ఇప్పుడు గొంతెత్తుతున్న బీజేపీ కూడా ఆయా రాష్ట్రాల్లో ప్రాజెక్టుల కోసం ఎంత అటవీ సంపదను కొల్లగొట్టిందో, జీవ వైవిధ్యాన్ని ఎంతగా దెబ్బతీసిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో నర్మదా బచావ్ ఆందోళన ఎందుకు జరిగిందో ఓసారి గుర్తు చేసుకుంటే వీరి ప్రకృతి ప్రేమ బయటపడుతుంది. మందికి మంచి చెప్పే మనుషులు తమ సొంత రాష్ట్రాల్లో అసలేం జరుగుతుందో ఓసారి గమనించుకుంటే అప్పుడు వారి మాటలకు విలువ ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఆలోచించండి మిత్రులారా. సో నా రిక్వెస్ట్ తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారికి, అట్లనే కాంగ్రెస్ ఉన్న పెద్దలకి, అట్లనే మంత్రులకి నా రిక్వెస్ట్ ఏంటి అంటే ఇంకా అభయారణ్యాలు పెంచండి. ఎక్కడ భూమి దొరికినా ప్రజల మధ్యలో అయినా సరే ప్రతి నియోజకవర్గంకి 1 లేదా 2 తక్కువ మినీ అడవులను సృష్టించండి. 5 నుంచి 10 ఎకరాల లోపలున్నా, ఎకరం లోపలున్నా సరే పార్కులను, సుందరమైన పార్కులను తయారు చేయండి. ఎట్లయితే ప్రతి నియోజకవర్గంలో ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటారు కదా, ఒక బ్రహ్మాండమైన కేబీఆర్ పార్క్ లాంటిది, ఇంకా అంతకంటే బ్రహ్మాండమైనటువంటిది ఒక ఇందిరా పార్క్ లాంటిది, ఒక సంజీవ పార్క్ లాంటిది ప్రతి నియోజకవర్గంలో బ్రహ్మాండంగా ఏర్పాటు చేయండి. ప్రతి ఊరికి ఒక తక్కువ 4 చెరువులు కట్టించండి. దట్ ఈస్ ఎ కంప్లీట్ డిఫరెంట్ ప్రాజెక్ట్. ఒక 10,000 కోట్లు ప్రత్యేకంగా కేటాయించి గ్రీనరీ పెంచడం కోసం దయచేసి చేయండి. ఎందుకంటే అది ఒక మానసిక ప్రశాంతత సంబంధించిన ముచ్చట, ఒక మెంటల్, అది ఏది కాలుష్యం అవన్నీ తర్వాత ముచ్చట. అన్నిటికంటే బిగ్గెస్ట్ ఏంటంటే ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో మనము చాలా సంతోషంగా బతకగలుగుతాం. ఆ యొక్క గ్రీనరీ చూస్తేనే అది కళ్ళకి కనువిందుగా ఉంటది. కాబట్టి అది డిఫరెంట్ ప్రాజెక్టు. దానికి 10,000 కోట్లు కేటాయించి ఆ రాష్ట్రాన్ని అత్యంత సుందరంగా తయారు చేయండి. ఈ విదేశాలకు పోయి అక్కడెక్కడో మన సంపద అంతా అక్కడెక్కడో విదేశాలకి వాళ్ళ ట్రిప్పులకు కాకుండా మన రాష్ట్రంకే విదేశీ వాళ్ళు చూడడానికి మన రాష్ట్రం వచ్చే విధంగా సుందరంగా తయారు చేసుకోవడం అది పెద్ద కష్టం కాదు. ఒక 10,000 కోట్లు కేటాయిస్తే మన తెలంగాణని బ్రహ్మాండమైన గ్రీనరీ చేసుకోవచ్చు. కాబట్టి ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల తరఫున నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను విన్నపం చేస్తున్నా. క్లీన్ అండ్ గ్రీన్, అత్యంత పరిశుభ్రంగా ఉండాలి. అట్లనే గ్రీనరీ ఉండాలి. అంటే ఏడబడతాడు చెత్త ఎవరు వేసినా సరే ఒక 500 రూపాయలు ఫైన్ వేయండి. అప్పుడు ఏమవుతుంది, ఒక్కసారి ఫైన్ కట్టిననుకో నెక్స్ట్ టైం ఎవరు చెత్త ఏడబడతాడు. చెత్త ఏడబడతాడు వేస్తే దాని నుంచి అది వర్షం పడ్డప్పుడు ఇంకోటి అయినప్పుడు కుళ్ళిపోయి ఆ విషవాయువులు ఆ యొక్క పొల్యూటెడ్ ఎయిర్ ఎవరింట్లో మన ముక్కులకే వస్తుంది కదా అయ్యా, మన ఊపిరితిత్తులకే వస్తుంది కదా, మనకే రోగాలు వస్తాయి కదా. ఆ మాత్రం కామన్ సెన్స్ ఎందుకు లేదు? ఒక 500 పెట్టుకొని ఇంటికి పోయి ఆ మున్సిపాలిటీ డబ్బులను ఎక్కడో వేస్తే ఏమైంది? ఇప్పుడు అమెరికాలో రోడ్డు మీద ఎందుకు సుందరంగా ఉన్నది అమెరికా అంటారు? ఎందుకంటే వాడు చెత్త వేస్తే పెద్ద ఒక వెనకడ గట్లనే ఉండే మన దేశం లెక్కనే. ఏడ చెత్త వేసిన వాడు ఫైన్ వేసిండు, దెబ్బకి సెట్ అయ్యారు. దయచేసి తప్పదు. మనకు రోగం వస్తే అయ్యో నాకు నచ్చదని చెప్పి మందు చేదున్నా తినమా? ఇదైనా అంతే. సో ఇది ఇంకొకటి పర్ఫెక్ట్ డెవలప్మెంట్ చేసి ఓపెన్ ఆక్షన్ ద్వారా అంతర్జాతీయ స్థాయి సంస్థల్ని పెట్టుబడులు పెట్టడానికి భూమిని
తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా ఆ పెట్టుబడులను ఆకర్షించడం కోసం ఈ రోజు ఒక ప్రణాళికబద్ధమైన డెవలప్మెంట్ చేయడానికి మేము ముందుకు వస్తే ఇవాళ దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. కంచగచ్చిబౌలి భూములు వివాదం చేశాయి నీచ బీజేపీ బీఆర్ఎస్ పార్టీ. అంటే పిండం కోడు కోసం కాకులు కొట్లాడినట్టుగా ఉంది వీళ్ల దుర్మార్గం. భూములు ప్రభుత్వానికి, కానీ హైదరాబాద్ సెంట్రల్ ఇచ్చేయండి రా, మీ ఫామ్ హౌస్ లను ఇచ్చేయండి. హరీష్ రావు, కేటీఆర్, కవిత, హరీష్ రావు రైతులకు సంబంధించిన భూములని కబ్జా పెట్టి అది చేశారు కదా, ఇచ్చేయండి. ఆయన ఫామ్ హౌస్ల కోసమే ప్రత్యేకంగా కొండపోచమ్మ సాగర్ ని తెచ్చుకున్నాడు. మళ్ళీ నీతులు చెప్తున్నారు. ప్రతిపక్ష పార్టీల దుర్మార్గం. ఎత్తేద్దాం కేసీఆర్, కేటీఆర్ వీళ్ళ యొక్క ఇల్లులన్నీ తీసేసి అడవులు పెడదాం. ఇచ్చేయండి ప్రభుత్వానికి మీ ఫామ్ హౌస్లు, మీ ఇల్లులు. ఆమె బంజారా హిల్స్ ఎక్కడ ఆమె ఇల్లు ఉంటుందంట, ఆమె ఇంట్లో ఒక్క వస్తువు కూడా మన దేశంలో ఉండదట, అన్ని ఇంపోర్టెడ్ వస్తువులు ఉంటాయట. కవిత నీతులు చెప్తున్నారు. రెచ్చగొడుతూ రాజకీయ పేలాలు ఏరుకోవాలని చూస్తున్నాయి. ఎందుకంటే ఈ భూములు మొన్నటి వరకు కోర్టు పరిధిలో ఉన్నాయి. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సర్కారు ఓ ప్రైవేటు కంపెనీకి అప్పగించింది. క్రీడా వసతులు అభివృద్ధి చేస్తామని ఐఎంజీ అకాడమీ వాటిని తీసుకుంది. కానీ ఎలాంటి పనులు చేయలేదు, భూములు మాత్రం తీసుకుంది. దీంతో 2006 నవంబర్ 21న రాష్ట్ర ప్రభుత్వం కేటాయింపులు. ఎట్లా మాట్లాడుతున్నారంటే మిత్రులారా, ఇన్ని రోజులు హెచ్సియు పరిధిలో ఉండే హెచ్సియు అక్కడ చాలా పిల్లలకు విద్య నేర్పుతుంది, అట్లాంటిది హెచ్సియు నుంచి గుద్దుకున్నదని చెప్తున్నారు. కానీ 20 ఏళ్ల నుంచి అది కోర్టుల కేసే ఉన్నది, ఐఎంజీ భారత్ పేరు మీద ఉన్నాయి అవి రిజిస్టర్ అయ్యి. రైట్, మళ్ళీ వాటిని ప్రభుత్వం వెనక్కి చేస్తే హెచ్సియు భూములు అంటున్నారు. మరి ఐఎంజీ భారత్ తోటి హెచ్సిఏ కొట్లాడాల్సి ఉండే కదా. మీ భూములను ఐఎంజీ భారత్ కి ఇచ్చినప్పుడు, వాడు ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు తోటి కొట్లాడలేదు. మరి తీసుకున్నాక రాష్ట్ర ప్రభుత్వం కొట్లాడింది ఏది అది రాష్ట్ర ప్రభుత్వం భూములని, కానీ హెచ్సియు ఎందుకు కొట్లాడలే? మరి ఆలోచించండి. అంటే హెచ్సియు భూములు కాదని హెచ్సియు కూడా తెలుసు, వాళ్ళు ఆల్రెడీ ఇచ్చేసిర్రు, అక్కడ గోపన్పల్లిలో తీసుకున్నారు అనేది. అయినా ఎందుకు గొడవ చేస్తున్నారు?